జీటీఏ ఆ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు? అండ్ వన్ మోర్ థింగ్, మీ ప్రాజెక్ట్ ఏంటి? సో దీంతో మీకు కనెక్షన్ ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఎస్ మేడం, జీటీఏలో మాకు వచ్చినప్పుడు ఏంటంటే మేము సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాము. ఇది ఒక ఆపర్చునిటీగా అనుకున్నాం అనమాట. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఒక 33 కంట్రీస్ నుంచి, అలాగే 33 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పబ్లిక్ వస్తున్నా అంటే ఇది ఒక మంచి అవకాశంగా మేము భావించాం అనమాట. సో వెంటనే ఇమీడియట్గా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా వీ సెడ్ ఎస్, వీ డెఫినెట్లీ పార్టిసిపేట్ ఇన్ దిస్ అని చెప్పేసి. అండ్ ఐఎమ్ ద జీటీఏ మెంబర్ ఆల్సో. నేను రంగారెడ్డిలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ జీటీఐ. అండ్ మా ఎస్ఎంఎస్ని కూడా నేను ప్రమోట్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటాను. ఎందుకంటే రకరకాల కంట్రీస్ నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఆల్ ఆర్ ఎన్ఆర్ఎస్. సో వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండ్ అనుకొని డెఫినెట్గా మనం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా భావించి ఇది ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మనకి ఇది తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫో.